హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఇంకొక కొత్త వంటకంతో అయితే వచ్చేసాను. అది వచ్చేసి బీన్స్ తాలింపు. సో ఎలా చేస్తారు ఏంటి అనేది నేనైతే ఈ షార్ట్లో అయితే చూపిస్తాను. పూర్తిగా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. బీన్స్ అయితే ఇలాగైతే మనమైతే చాప్ చేసుకున్నాం చూడండి. ఇలాగైతే చాప్ చేసుకొని నీళ్ళలోకి వేసుకొని మనమైతే ఉప్పు అయితే వేసుకొని దీన్ని అయితే మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ఒక 2 విజిల్స్ అయితే పెట్టి తర్వాత అయితే మనం మిగతా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే ఇంకా కొన్ని అయితే చూద్దాము. సో పంటలు బాగా పండాలని అయితే ప్రార్థిస్తారు. సో ఆరోగ్యాలు సూర్య దేవుని కృపతో లభిస్తాయని మా భక్తుల నమ్మకం. సూర్యుడు శక్తికి ప్రతీక. సో ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది గాయస్ అందరూ అయితే. సో గైస్ మనదైతే ఇప్పుడైతే బాయిల్ అయితే అయిపోయింది. ఒక విజిల్స్ అయితే 2 విజిల్స్ అయితే వచ్చాయి. సో బాయిల్ అయితే అయిపోయింది. సో ప్రాసెస్ని అయితే ఇంకా మొత్తం స్టార్ట్ అయితే చేసేస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో దానికంటే ముందు కొబ్బరి అయితే వేసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి పప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనమైతే మిక్సీకి వేసుకుంటే మన పొడి అయితే రెడీ అవుతుంది. సో కారం వేసుకుంటున్నాం చూడండి. సో గైస్ ఇలాగైతే మనమైతే అందులో ఉన్న నీళ్ళు అయితే పోవడానికి ఇలాగైతే చేసుకోవాలి. మనము దాన్ని వడగట్టుకోవడం అంటారు. దాన్ని మీ దాంట్లో ఏమంటారు కింద కామెంట్ చేయండి. తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. 2 సో అర్ధం అయితే వేసుకోవాలి. అర్ధం తెల్లగడ్డ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనము, ఎందుకంటే ఇప్పుడు సో గైస్ పొడి అయితే మనకైతే రెడీ అయితే అయిపోయింది. సో ఇంకా మనం తర్వాత అయితే వేసుకుందాం ఇంకా. సో సేమ్ బాణలి, సేమ్ స్టవ్, సేమ్ వెలుగు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం తర్వాత ప్రాసెస్ని. సో గైస్ ఇప్పుడైతే మనం నూనె అయితే వేసాము. సో ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత ఉద్దిపప్పు. సో గైస్ పసుపు అయితే వేసుకోవాలి. చెప్పలేదు చూడండి, నేను ఆన్ చేయకపోతే అంతే ఇది కూడా ఎగిరిపోతాను క్లిప్. మా మమ్మీ అట్లా ట్రైన్ కన్నా వేగంగా దూసుకుపోతుంది. సో మనం పట్టుకోవాలి దాన్ని. సో లేకపోతే ఈ వీడియో ఎగిరిపోతుంది. ఈ క్లిప్ ఎగిరిపోయిందంటే మీకు ఏం అర్థం కాదు. సో గైస్ పొడి అయితే వేసుకోవాలి. మనం వేసుకున్నాక మనమైతే ఆ బీన్స్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇలాగైతే చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోవాలి బాగా. సో అంతే గైస్ అయిపోయింది, రెడీ అయితే అయిపోయింది. సో కొంచెం సేపు పెట్టుకొని మనమైతే ఒక